రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నెక్స్ట్ వచ్చేసరికి నరసరావుపేట ఈ పల్నాడు జిల్లాకి ఇదే జిల్లా అనుకోండి. నరసరావుపేట జిల్లా, పల్నాడులో నరసరావుపేట జిల్లా. ఈ నరసరావుపేటలో ప్రస్తుతంగా వైసీపీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈయన వైసీపీ ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతంగా. ఇప్పుడు మరలా వైసీపీ నుంచి ఈయనకే సీటు రావడం అయితే జరిగింది. ఇప్పుడు టీడీపీ నుంచి ఎవరైతే ఉన్నారో ఇక్కడ అరవింద్ బాబు గారు, అరవింద్ బాబు ఇక్కడ ఏంటంటే ఒక ఆసక్తికరంగా ఒక విషయం అయితే ఉంది. ఆ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ డాక్టర్లే. అరవింద్ బాబు గారు డాక్టరే, గోపిరెడ్డి శ్రీనివాసరావు గారి డాక్టరే. ఈ పల్నాడు జిల్లాలోకి వచ్చేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా అరవింద్ బాబు గారి సీట్ వచ్చింది. వైసీపీలో భాగంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇది రెండోసారి గెలిచారు. మరలా ఇప్పుడు మూడోసారి సీటు సంపాదించడం అయితే జరిగింది నరసరావుపేట నుంచి. ఈ నరసరావుపేటలో ఈసారి మరలా వైసీపీ గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అది కష్టం, ఎందుకంటే ఈసారి ఉమ్మడి పొత్తులో భాగంగా అరవింద్ బాబు గారు అక్కడ ఎమ్మెల్యేగా అయితే కంటెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఓసీ కులస్తులే, అంటే శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసరికి రెడ్డి కులస్తుడు, అరవింద్ బాబు గారు వచ్చేసరికి క్షత్రియ కులస్తులు, రాజులు అంటారంటే. సో వీళ్ళిద్దరూ కూడా ఓసీ అభ్యర్థులే. నరసరావుపేట నుంచి ఇద్దరు ఓసీ అభ్యర్థులు పోటీ బరిలోకి అయితే దిగారు. ఆ ఇద్దరు ఓసీ అభ్యర్థులు కూడా డాక్టర్లు అవ్వడం గమనార్హం. సో గోపిరెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే, ఆరోపణల విషయానికి వచ్చేసరికి గోపిరెడ్డి గారు ఉన్న ఆరోపణలు ఏంటంటే నరసరావుపేటలో ఉన్న చెరువుల్లో ఉన్న దగ్గరలో ఉన్న భూములను ఆక్రమించడం, కోటప్పకొండ దగ్గర ఉన్న కొన్ని చిన్న చిన్న భూములను ఆక్రమించడం, ఆ ఆక్రమణలో భాగంగా దాదాపు 45 కోట్ల మేర కబ్జాలకు పాల్పడ్డాడని అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపించడం జరిగింది. అదే కాకుండా ఒక సంక్షేమం లేదు, ఒక అభివృద్ధి లేదు, గొడవలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తారంట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన మీద ఉన్న ఆరోపణలు అయితే ఇవి. అరవింద్ బాబు గారు వచ్చేసరికి ఈయన చాలా సౌమ్యుడు అని మా సర్వేలో తేలింది. ఎటువంటి ఆరోపణలు లేవు. ఈయన కూడా లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. మరలా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా అయినా సరే ఈయన గెలిచే అవకాశాలు అనేవి ఉన్నాయని మేము అనుకుంటున్నాము. ఈయన ఇద్దరు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులే. ఈ నరసరావుపేటలో వచ్చేసరికి 2,47,000 ఓట్లు అయితే ఉన్నాయి. మొత్తం ఓట్లు కలిపి 2,47,000 ఓట్లు అయితే ఉన్నాయి. ఈ 2,47,000 ఓట్లలో కూడా పురుషులు వచ్చేసి 1,33,000 ఓట్లు అయితే ఉన్నాయి. స్త్రీలు వచ్చేసి 1,15,000 ఓట్లు అయితే ఉన్నాయి. పురుషులు వచ్చేసి 1,33,000, స్త్రీలు వచ్చేసి 1,15,000 ఓట్లు అయితే నరసరావుపేటలో అయితే ఉన్నాయి. ఈసారి ఉమ్మడి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను గెలిచే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని మా సర్వే అయితే తెలియదు. ఎందుకంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద వ్యతిరేకత కానీ, వెనకప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చిలకలూరుపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రజనీ గారు కొంచెం అప్పుడు ఆర్థికంగా ఆయనకి సపోర్ట్ చేశారు. ఆ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన హాస్పిటల్ని తాకట్టు పెట్టి ఎమ్మెల్యేకి నిలబెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈసారి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడు బాగా డబ్బు సంపాదించారని ఒక ఆరోపణలు అయితే ఆయన బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో అందుకని అరవింద్ బాబు గారికి గెలిచే అవకాశాలు అయితే నరసరావుపేట నుంచి మెండుగా ఉన్నాయని మా సర్వేలు అయితే తేలితే జరిగింది. ఏ అభివృద్ధి పనులు జరగాలన్నా సరే, ఏ సంక్షేమం అందాలన్నా సరే పత్తిపాటి పుల్లారావు గారి వాళ్ళ వైఫ్ని వెళ్ళి అడగాలి అని ఒకప్పట్లో ఒక బాగా టాక్ నడిచింది. అది ఎంత మేరకు వాస్తవం అనేది మా అక్కడున్న ప్రజలకే తెలియాలి. సో వీళ్ళిద్దరు వచ్చేసరికి మల్లెల రాజేష్ నాయుడు అతను కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఇతను కూడా బాగా ఎలక్షన్స్కి బాగా డబ్బు పెట్టగలరు. అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు మొన్న వీళ్ళ కొడుకు మీద కూడా ఐటీ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఆయన మీద వాళ్ళ కొడుకు మీద ఐటీ దాడులు అయితే నిర్వహించడం జరిగింది.
ఈ పత్తిపాటి పుల్లారావు కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఎందుకంటే ఒకప్పుడు విడుదల రజనీ కూడా వేల కింద నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి అయితే వెళ్ళిపోయారు. ఈ పత్తిపాటి పుల్లారావు కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఒకప్పుడు మినిస్టర్గా చేశారు. లోకల్లో కూడా ఆయనకి బాగా సపోర్ట్ ఉంది. ఆయన జనాలకు మమేకం అవుతారని ఒక టాక్ అయితే ఉంది. ఈయన లోకల్ ఏమొచ్చరికి నాన్ లోకల్ అని ఒకప్పుడు ఒక టాక్ నడిచింది. సో మరలా పత్తిపాటి పుల్లారావు గారు గెలిచే అవకాశాలు అయితే టీడీపీ నుంచి ఉన్నాయని మేము భావిస్తున్నాము. మా సర్వేలో కూడా తెలియదని మేము అనుకుంటున్నాము. కానీ బట్ డెఫినెట్గా ఈ రాజేష్ నాయుడు అతను పత్తిపాటి పుల్లారావు గారికి టైట్ ఫైట్ ఉంటుంది. డెఫినెట్గా టైట్ ఫైట్ ఉంటుంది. కానీ గెలిచే అవకాశాలు అయితే మాత్రం పత్తిపాటి పుల్లారావు గారికి ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం గెలిచింది కేవలం 8,000 ఓట్లే గెలిచాయి. 8,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ 8,000 ఓట్లు జనసేన నుంచి బీజేపీ నుంచి ఖచ్చితంగా మరలా టీడీపీ పడే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని పత్తిపాటి పుల్లారావు గారు గెలిచే అవకాశాలు చిలకలూరిపేట నుంచి ఉందని మేము భావిస్తున్నాము. మా సర్వేలో కూడా తెలియంది.